ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. పెడతాం అయితే కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. అండ్ ఇది వచ్చేసి ఒక మినీ వీడియో అని కూడా చెప్పొచ్చు, బికాజ్ చాలా లెంతీ అయితే ఉండదు, చిన్న షార్ట్గా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదులే కానీ ఒక 8కి అలా అయితే ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నాము. ఆ రోజు వచ్చేసి మండే అనమాట. బట్ ఎవరైనా శివుడి గుడికి వెళ్తారు, కానీ ఏంటంటే మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. బికాజ్ కొంచెం మాకు లాంగ్ ఉంటుంది, ఒక 15 మినిట్స్ అలా గ్యాప్లో ఉంటుంది అంతేలేండి. అంటే ఎవరు ఎక్కువ జనాలు ఉండరు కదా, కొంచెం పీస్ఫుల్గా బాగుంటుందని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. గుడి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా గుంటూరులో ఉన్న వాళ్ళు విజిట్ చేయకపోతే కన్ఫామ్గా వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా అక్కడైతే నేనైతే వీడియో తీయలేదు. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నా లుక్ అయితే ఎట్లుందనేది మీరు కామెంట్ చేయండి. మా మమ్మీ వచ్చి 5 మినిట్స్ టక్క టక్క అని రెడీ చేసేసింది. నా కోసం అయితే, నా బర్త్డే కోసం వీళ్ళందరూ వచ్చారనమాట. అండ్ మా అత్త వాళ్ళైతే నార్మల్గా వాళ్ళైతే షాపింగ్కి వెళ్ళారు, అట్లా వచ్చారంటే మీరు అనుకోవచ్చు చిన్నపిల్లవా నువ్వేమైనా పిలుచుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నా బర్త్డే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నా అవుట్ఫిట్ ఎట్లుందనేది కంపల్సరీ కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోస్ ఏంటంటే ఒక్కొక్కరు తీస్తూ ఉండటం వల్ల కొంచెం అటు ఇటు అయినా బ్లర్ వచ్చినా ఏమనుకోకండి, సర్దుకోండి. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా స్ప్రేస్తో అయితే అలా స్టార్ట్ అయితే చేసేసారు. ఇంకా మోక్షగాడు ఉంటే ఇంకా బాగుండేది, బికాజ్ నాది వాడితే ఒకే రోజు కదా, ఇంకా కొంచెం మంచిగా అనిపించేది. బట్ వాడైతే వాళ్ళ ఊర్లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే మా మమ్మీ డాడీ అయితే అక్షింతలు వేసేస్తున్నారు. ఇంకా మా అత్త వాళ్ళు కూడా వేసారు, కానీ అది సరిగ్గా వీడియో తీయలేదు, అందుకే పెట్టలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, బై బై.